దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడు తాను చేసినటువంటి పాపమును, అపరాధమును లేదా తన తప్పిదమును గ్రహించాడు అంటే ఆ గ్రహించిన ఆ పాపమును బట్టి అతడు పశ్చాత్తాప పడుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటో తెలిసిన ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరైనా తమ పాపముల గురించి పశ్చాత్తాప పడుతూ ఆ పాపములు విడిచిపెట్టాలని చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి బాధపడుతున్నారంటే దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తున్నాడని. చాలామంది వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవడాన్ని బట్టి తమ తప్పును తమ పొరపాటును గ్రహించలేకపోతున్నారు. వాటి విషయంలో వారు పశ్చాత్తాపడలేకపోతున్నారు. తిరిగి దేవుని వైపు వారు తిరగలేకపోతున్నారు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారైతే తమ పాపములు గ్రహించగలుగుతారు. దేవుని సన్నిధిలో తాము చేసిన అపరాధములను బట్టి పశ్చాత్తాపడతారు. దాన్ని ఒప్పుకుంటారు. విడిచిపెట్టడానికి 100కు 100 ప్రయత్నం చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో ప్రాముఖ్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. అందుకే దేవుని వాక్యం ఏమి రాయబడుతుందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు ఏం చెబుతాడంటే, దేవుని ఆత్మను మీరు దుఃఖపరచొద్దు అని చెబుతాడు. మరొక సందర్భములో దేవుని ఆత్మను మీరు ఆర్పవద్దు అని చెబుతాడు. ఎందుకంటే ఆత్మ మన జీవితాల్లో జరిగించేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే మన పాపమును ఒప్పింపజేస్తుంది. భక్తుడైనటువంటి పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మంచి మాట తెలియచేస్తున్నాడు. మీ యొక్క దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటాడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడున్నూ కూడా యేసు ప్రభు అని ఒప్పుకోలేడట. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, దేవుని ఆత్మను ఎవరైతే సంపాదించుకుంటారో వారే యేసు ప్రభువే నా దేవుడని, నా ఏలికని, నా రక్షకుడని, నా విమోచకుడని, నా యొక్క ప్రభు అని ఒప్పుకుంటాడు అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాడు, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు అదట లేదా ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తుంది. మనం ఒప్పుకోవడానికి వీలు కలిగేటట్టుగా చేస్తాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే. అందుకే మనలోకి పంపించినటువంటి ఆ దేవుని ఆత్మను మనం నిర్లక్ష్యం చేయకూడదు, దుఃఖ పెట్టకూడదు, ఆర్పకూడదు. ఆత్మకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి భిన్నంగా, వేరుగా, అతీతంగా మనం ఏం చెప్పినా పరిశుద్ధాత్మ కార్యం అంటే అలా ఉంటాదేమో లేదా ఇలా జరుగుతాదేమో అని చెప్పి మనం ఏది ఊహించుకున్నా, ఎలా వివరించుకున్నా అది 100కు 100 పొరపాటే, అది భ్రమే. పరిశుద్ధాత్మ నీలోను లేదా నాలోను ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, మనం చేసే ప్రతి పాపమును బట్టి ఎప్పటికప్పుడు మనం పశ్చాత్తాపపడుతూ దానిని విడిచిపెట్టడానికి, వదిలివేయడానికి, అసహించుకోవడానికి, విసర్జించడానికి ఎంతో ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో చూసి 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 ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఒక వ్యక్తికి దేవుడు విధించేటువంటి ఒక భయంకరమైన శిక్ష ఏంటో తెలిసిన? ఒకవేళ మీరు అనొచ్చేమో, రోగం ఇస్తాడేమో అని అనొచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులా, లేదా కుటుంబ సమస్యలా, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందా, ఏదైనా శాపం మోయవలసి వస్తుందా, ఇదా దేవుడు ఇచ్చేటువంటి భయంకరమైన శిక్ష అని అనుకుంటే నేను మీ మాట చెబుతాను. దేవుడు ఒక మనిషికి ఇచ్చేటువంటి భయంకరమైన శిక్ష ఏమిటంటే అతన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఇక దేవుడు అతని వైపు చూడ్డు, అతనితో మాట్లాడు, అతన్ని వదిలేస్తాడు. ఇక అంతకంటే భయంకరమైన శిక్ష మనుషుడికి ఈ లోకంలో ఎవరు విధించలేరు, ఇక ఏది ఉండనే ఉండదు. మనకు తెలుసు కయ్యను తాను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి
దేవుడు అతనికి ఒక గుర్తు వేసి అతన్ని లోకంలోకి విడిచిపెట్టేశాడు. అతని కుటుంబం శాపభరితంగా మార్చబడిపోయింది. తన యొక్క భవిష్యత్తు ఏమైందో కూడా మనకు తెలీదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎవరితో సహవాసం చేస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో, ఎవరిని వివాహం చేసుకుంటున్నాడో, తనకంటూ ఒక చరిత్ర లేకుండానే ఆ యొక్క చరిత్రలోనే అతడు మిగిలిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినా నేరుగా దేవుడే తన దగ్గరకు వచ్చి ఎంతో స్పష్టంగా బుజ్జగించి మాట్లాడినా అతడు తన పాపాన్ని గ్రహించలేకపోయాడు కాబట్టి దేవుడు ఒకానొక దినాన్ని కయీన్ని విడిచిపెట్టేశాడు. అంతకంటే ఘోరమైన శిక్ష ఇక కయీనుకు ఎవరు విధించలేరేమో. మనకు తెలుసు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. గొప్ప ఆజానుభావుడు, గొప్ప బలవంతుడు, జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు. కానీ అతడు చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి, పాపమును బట్టి, దేవుని ఆజ్ఞను మీరడాన్ని బట్టి ఒకానొక దినాన్ని దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి అతని మీద అతనిలోకి ప్రవేశించింది. అతని దగ్గరికి వచ్చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టడమే కాదు, తనను అభిషేకించినటువంటి సమూయేలు ప్రవక్త కూడా తన జీవిత కాలంలో మరి అన్నడూ కూడా సౌలును దర్శించలేదు, సౌలుతో మాట్లాడలేదు. సౌలు కూడా అభిషేకించబడిన వాడే, ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు, దేవుని చేతే ప్రేరేపించబడి దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడే. కానీ తాను చేసిన పాపమును బట్టి దేవుడు అతనికి దూరం అయిపోయాడు. మీకు తెలుసా, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడట. అది ఒక సామెత ఆ రోజుల్లో మాట్లాడుకునేవారట. సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అంటే సౌలు కూడా ప్రవచించిన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే పాపము చేశాడో దేవుని ఆత్మ అతన్ని విడిచి దూరం వెళ్ళిపోయింది. తన అంతం మనం చూడగలిగితే, తన జీవిత యొక్క ముగింపు మనము ఆలోచన చేయగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని గాయాలు ఆ యొక్క సౌలు రాజుకు తగిలాయి. ఇక చనిపోవాలా బ్రతకాలా అన్న మీమాంసలో ఉంటున్నాడు. అదే సమయాన్ని తన పక్కనే తన సామాగ్రి, తన ఆయుధాలు మోయించినటువంటి పనివాడిని పిలిచి అంటున్నాడు, అరే బాబు, నువ్వు నన్ను ఆ కత్తితో, ఆ బల్లెంతో పొడిచి నన్ను చంపే అని బ్రతిమలాడుతున్నాడు. కానీ ఆ పనివాడు అంటున్నాడు, ఆ యొక్క ఆయుధాలు మోసేవాడు అంటున్నాడు, నేను మాత్రం ఆ పని చేయను. నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడువు, నువ్వు ఇశ్రాయేలులకు రాజువు, ఆ పాపం నేను ఒడుగట్టుకోనని చెప్పి ఆ పనివాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక చావు కోసం ఎదురు చూసి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఆ కత్తి మీద తానే పడిపోయి, తన కత్తి మీద తానే పడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అంత దుర్గతి ఆ సౌలు రాజుకు ఎందుకు పట్టింది అంటే దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. దేవుడు అతనికి దూరం అయిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతే అతని అంతము, అతని దుర్గతి, అతని ముగింపు ఎంత విచారకరంగా, ఎంత దుఃఖకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు, ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినవాడు. ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఉండినటువంటి వ్యక్తి. ఆయన యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్తరమైన కార్యాలు కల్లారా చూసినటువంటి వ్యక్తి. ఆయన బల్లలో పాల్గొన్నప్పుడు యేసు ప్రభు వారు అతనికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసము ఎవరైతే పుచ్చుకుంటున్నారో, ఇదిగో ఈ మొక్కలను ఎవరికైతే ఇస్తున్నానో అతడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పి చాలా క్లియర్గా హింట్ ఇచ్చినప్పటికి కూడా అతడు తన పాపాన్ని ఒప్పుకోవటం లేదు. మరొక సందర్భంలో నేనా ప్రభు అని చెప్పి ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతుంటే అవును నువ్వే అని చెప్పి ఏలెత్తి చూపించి ప్రభు మాట్లాడుతున్నా అతడు మాత్రం తన పాపమును గ్రహించుకుంటా, పశ్చాత్తాప పడకుండా అతడు చేయవలసిందే అతడు చేస్తున్నాడు. అందుకే యేసుప్రభు అంటాడు, సరే నువ్వు చేయవలసిందేదో నువ్వు చెయ్యు. నువ్వు ముద్దు పెట్టుకుంటావో, నువ్వు కౌగిలించుకుంటావో, నువ్వు ఏది చేసినా పర్వాలేదు,
నువ్వు చేయవలసింది చెయ్యి యోధా అని చెబుతున్నాడు. 30 వెండి నాణాలకు కక్కుర్తి పడి ఆ ప్రధాన యాజకులతో బేరము కుదుర్చుకొని యేసు ప్రభు వారిని, తన గురువును, ఎవరైతే తను రక్షించుకున్నారో, ఎవరైతే తను పిలుచుకున్నారో, ఎవరైతే తన శిష్యుడిగా చేర్చుకున్నారో, ఆ యొక్క యేసు ప్రభువును అమ్మివేయడానికి ఇష్టపడినటువంటి ఇస్కరియోతు యూదా యొక్క ముగింపుని చూడగలిగితే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు అతన్ని విడిచిపెట్టేశారు. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువారు ఆ 12వ ఇస్కరియోతు యూదాని విడిచిపెట్టేశాడు. అతడికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. యేసు ప్రభువునేమో సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు కలవరి కొండ మీదకు. తనకు అర్థమైపోయింది తాను చేసిన పొరపాటు ఏమిటో. ప్రధాన యాజకుల దగ్గర తీసుకువెళ్ళి, ఇదిగో ఆ 30 వెండి నాణాలు నాకు అక్కర్లేదని చెప్పి వారికి ఇస్తుంటే, వారు మాకు కూడా అక్కర్లేదని చెప్పి అక్కడే పారవేశారు. చివరికి అంటున్నారు, దీనిని మేము కానుక పెట్టెలో వేసి దానిని అపవిత్రం చేయము, ఎందుకంటే ఇది రక్తాపరాధము. నువ్వు ఈ డబ్బుతో ఒక మనిషిని అమ్మివేశావయ్యా అని చెప్పి ఇస్కరియోతు యూదాతో చెబుతున్నారు. ఇస్కరియోతు యూదాకి ఏం చేయాలో పాలు పోలేదు. వెంటనే ఏం చేశాడో తెలిసిన, ఊరి చివరికి పారిపోయాడు. ఊరి చివరికి పారిపోయి ఒక చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగినవాడు. ఆయన బోధలన్నీ విన్నాడు, ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు, ఆయన ఉపమానాలన్నీ విన్నాడు. యేసు ప్రభుతోనే పగలు రాత్రి గడిపాడు. అయినప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, యేసు ప్రభుకి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, దేవుని ఆత్మ ఆ ఇస్కరియోతు యూదాల నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఇక తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. చివరికి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చనిపోయాడు. కడుపులోంచి పేగులు బయటకు వచ్చేసాయి. అంత ఘోరమైన దుస్థితి ఇస్కరియోతు యూదాకు రావడానికి గల కారణం ఏంటో తెలిసిన, దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాలు మనం తప్పిదాలు చేస్తున్నప్పుడు, మానవులంగా తెలిసి తెలియక పొరపాటులు చేస్తున్నప్పుడు, దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయినప్పటికీ మనం వినకపోతే, అయినప్పటికీ మనం విధేయత చూపకపోతే, అయినప్పటికీ మనం లొంగకపోతే, అయినప్పటికీ మనం పశ్చాత్తాపడకపోతే, ఒకానొక దినాన్న ఏ దేవుడైతే తన పరిశుద్ధాత్మను మనలో పెట్టి ఉన్నాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మను మనం ఆర్పివేశాం కాబట్టి, ఆ ఆత్మను మనం దుఃఖపరిచాం కాబట్టి, ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు మనల్ని గనక విడిచిపెట్టి వెళ్ళిపోతే అంతకంటే ఘోరమైన శిక్ష ఒక మనుష్యునికి లేనే లేదు. ఆ మనుష్యుని గతి, ఆ మనుష్యుని అంతము, ఆ మనుషుని యొక్క జీవితము ఎలా ముగించబడుతుందో ఇక వివరించలేము. అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆత్మను మరలా దేవునికి అప్పగించగలిగేటువంటి ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క నీతిలో మనం ఎదుగుతూ ఉండాలని చెప్పి దేవుని మాటలుగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.